ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాలపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక కొనసాగుతోంది. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో రెండవ అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం 2024 ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందారు. వార్తల వివరాలు. ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన సంబంధిత శాఖల పనితీరును అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సమావేశంలో అదనపు ముఖ్య కార్యనిర్వహణాధికారి కోటేశ్వరరావు, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, అదనపు కమిషనర్ దేవకుమార్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ ఎం రవిప్రకాష్ పాల్గొన్నారు. వీరితో పాటు విశాఖపట్నం, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు, విశాఖపట్నం, విజయవాడ పోలీస్ కమిషనర్లు ఈ సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్లోని ఒక స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 4వ తేదీ వరకు నామినేషన్ల దాఖలకు అవకాశముందని ఎన్నికల సంఘం పేర్కొంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంకాలం 4 గంటల వరకు జరగనుంది. దీనికోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున మన్నే జీవన్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ పోటీ చేస్తున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కొడంగల్ శాసనసభ్యులు ఏ రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో రెండవ అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం 2024 అట్టహాసంగా ప్రారంభమైంది. సంస్కృత విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో 4 రోజుల కార్యక్రమాన్ని కులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఈరోజు ప్రారంభించారు. 21 రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కృష్ణమూర్తి ఆకాశవాణితో మాట్లాడుతూ, గత 14 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ప్రతిభా సమారోహం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా సాంస్కృతిక, క్రీడా పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన వివరిస్తూ, యువకుల్లో ఉండేటువంటి ప్రతిభని అందరికీ చూపించినట్లయితే హితోభివృద్ధిగా ఉంటుంది అనేటువంటి సదుద్దేశంతో ఇది ఆరంభించాం. ఈ సంవత్సరంలో 22 సంస్థలకి మేము ఆహ్వానాలు పంపించాం. వారందరూ కూడా వచ్చారు. సుమారు 400 మంది విద్యార్థులు అన్ని విషయాల్లోనూ కూడా, అంటే 9 వాక్స్పర్ధలు ఉన్నాయి. విద్య విషయాలే కాకుండా శైక్షిక విషయాలతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, వాటిని కూడా 2 రకాలుగా ఏర్పాటు చేశాం. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 10వ తేదీ వరకు TSTET 2024.APTonline.inలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ ఆధారిత టెట్ పరీక్ష మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ మధ్య 2 సెషన్లలో నిర్వహిస్తారు. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. టెట్ ఫలితాలు జూన్ 12వ తేదీన విడుదల చేస్తారు. కాగా తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్కు ఆంధ్రప్రదేశ్లో పరీక్షా కేంద్రాలను పెంచామని అధికారులు తెలియజేశారు. గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా ఎప్సెట్కు ఆంధ్రప్రదేశ్లో తగినన్ని పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయాలని, ఆ రాష్ట్ర అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సెట్ నిర్వహణా బాధ్యత చేపట్టిన జేఎన్టీయూను టీఎస్ ఎప్సెట్ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ,
సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం మీ అభిమాన ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందారు. మరో 3 గాయపడ్డారు. కందుకూరు వైపు వెళ్తున్న కారు టంగుటూరు సమీపంలోని నాయుడుపాలెం వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగిందని సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగనాథ్ తెలిపారు. ఈ ప్రమాదంలో 3 మహిళలు ఘటనా స్థలంలో మృతి చెందారని, డ్రైవర్తో పాటు మరో 2 గాయపడ్డారని వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించామని పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తమ ప్రభుత్వం గత 58 నెలల కాలంలో అనేక పథకాలు ప్రవేశపెట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన ఆయన ఈ ఉదయం నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి తన పాలనపై సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించామని, ఆయా పథకాల ద్వారా లబ్ధిదారులకు చేకూరిన లబ్ధిని గణాంకాలతో వివరించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం విక్రయాలు పెరిగాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజాగళం బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ఈ రోజు ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాప్తాడులో నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాసిరకం మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా అందించామని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక ధర సామాన్యులకు భారంగా మారిందని ఆరోపించారు. నియమ నిబంధనల ప్రకారం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్ పి. అరుణ్బాబు పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులోని ఈవీఎం గోడౌన్ను నిన్న ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఈవీఎం, బ్యాలెట్ పేపర్, కంట్రోల్ యూనిట్లను ఎలా ఉపయోగించాలో అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లందరికీ ఓటు హక్కును కల్పించే విధంగా తగిన చర్యలు చేపట్టామని, నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఓటు నమోదు, ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఆయన ఈరోజు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. బాబు అగ్రహారం నుంచి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వరకు ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం మన హక్కు అని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షల షెడ్యూల్ను భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ వెల్లడించింది. 2024-25లో ద్రవ్య పరపతి కమిటీ ఎంపీసీ తొలి సమావేశం వచ్చే నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగనుంది. తదుపరి సమావేశం జూన్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుగుతుంది. 6 సభ్యులు ఉండే ఎంసీసీ సమావేశం 2 రోజుల పాటు జరుగుతుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 2వ విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక కొనసాగుతోంది. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2వ అఖిల భారతీయ సంస్కృత విద్యార్థుల ప్రతిభా సమారోహం 2024 ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.